ప్రసాద్ని మేము కష్టపడి గెలిపించాం. ఆయన కూడా ఈ ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉండాలా. ఎన్డీఏ కూటమికి కట్టబడకపోతే మేమంతా ఏకమై ప్రజలకు అవసరమైన దీంట్లో మేము ఏం చూడము. మేము కూడా ఎమ్మెల్యే అయినాం, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మన ప్రజల కష్టాలు మాకు తెలుసు. ఆయన మా సలహా తీసుకోవాలి. అనుభవమైన సలహా తీసుకుంటే ఈ యొక్క ఆదోని బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఒంటి పోకడుగా ఎవరినో పట్టుకొని తిరిగితే అది రాదు. కనుక మాకు కష్ట సుఖాలు మీ గ్రామంలో ఏం కష్టం ఉందో మాకు తెలుసు. అలాంటప్పుడు ఎన్డీఏ కూటమి మీటింగ్ పిలిపించి ప్రతి నెల తాను అభివృద్ధి కార్యక్రమం మాతో చర్చించాలి. చర్చించిన తర్వాతనే ఆదోని అభివృద్ధి జరుగుతుంది. లేకుంటే కేవలం తను ఒక్కడే నేను చేసుకుంటా పోతా అంటే మేము కూడా సహకరించాం. ఎందుకంటే అనుభవమైన మాట చెప్తున్నాను నేను. 43 సంవత్సరాలు రాజకీయంగా మేము తిరిగినాం. ప్రతి ఊరు తిరిగినాం, ప్రతి గ్రామం తిరిగినాం. ఈరోజు 3వ తరం మనుషులు చూస్తున్నాం మేము. మా పాతకాలంలో ఉండే మనుషులు ఇప్పుడు లేదు. 2వ తరము 3వ తరం మనుషులు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆయన ఉండప్పుడు ఈరోజు ఆయన చూస్తున్నాం. రేపు ఇంకా ఆయన కొడుకుని కూడా చూస్తాం. ఇంకా మాకు దేవుడు బలం ఇచ్చినాడు మా ఇద్దరికి. మేము తప్పకుండా ఆ బలానికి మీ బలాన్ని జోడు చేసుకొని మీ అభివృద్ధిలో రాత్రి పగలు మీ అంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ 100 రోజుల కార్యక్రమము రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఆదోని అభివృద్ధి జరుగుతుంది, మీ గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అవకాశం కల్పించిన సోదరులకు, ఇక్కడ అధికారులకు, మీడియాకు, ఇక్కడ ఉండే రైతు సోదరులకు, ఆడబిడ్డలకు అందరికీ పేరు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను.